అందుకే నగరంలో పేదవాళ్ళ కోసం 1,00,000 ఇళ్ళు కట్టాలని మొదటి విడతగా మంత్రి గారు మంచి సంకల్పంతో ఈరోజు ముందుకు వచ్చిండ్రు. ఈ ప్రాంతం ముఖ్యంగా కుకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, లేకపోతే కంటోన్మెంటు, ఎల్బీ నగర్, ఉప్పలి నియోజకవర్గాలు నన్ను రాజకీయంగా నిలబెట్టిన ప్రాంతాలు, అత్యధికంగా పేదలుండే ప్రాంతాలు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి పనులు చేయడానికి ఇక్కడ వలసలు వస్తున్న ప్రాంతం. వాళ్ళందరికీ మంచి పాఠశాలలు, మంచి వైద్యము, ఉండడానికి సొంత ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన, వాళ్ళ కలల్ని మీరు కలలు కంటే ఆ కలల్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీ సొంతింటి కళ నెరవేరడానికి ఈ ప్రభుత్వం, మీ సోదరుడు రేవంత్ రెడ్డి 100% అండగా ఉంటాడు. అందుకే ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా ఇనకండ్రి. బస్సు ఉచితం వచ్చింది, సన్నబియ్యం వచ్చినాయి, 200 యూనిట్ల కరెంట్ వచ్చింది, 500 రూపాయల సిలిండర్ వచ్చింది, 70,000 ఉద్యోగాలు వచ్చినాయి, సిటీలో పనులు జరుగుతున్నాయి. ఆయల్లో ఓ దగ్గర గ్రామ పంచాయతీ, ఒక దగ్గర మున్సిపాలిటీ, ఓ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్, ఓ దగ్గర జిహెచ్ఎంసీ. మా కూన శ్రీశైలం గౌడు బాధ కాదు. ఇట్లా తిరిగితే గ్రామ పంచాయతీ సర్పంచ్తో మాట్లాడాలి, అట్లా తిరిగితే మున్సిపల్ ఆయనతో మాట్లాడాలి, ఇటు తిరిగితే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో మాట్లాడాలి, లేకపోతే జిహెచ్ఎంసీ కమిషనర్తో మాట్లాడాలి. ఇన్ని రకాలుగా మాట్లాడాలంటే నాయకుడికి అర్థమయ్యే లోపలే 5 ఏళ్ళు అయిపోతుంది. అందుకే ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ క్రియేట్ చేసి మీ రోడ్లు కానీ, మీ ఫ్లైఓవర్లు కానీ, మీ లేక్స్ కానీ, మీకు అవసరమైన విద్యుత్తు కానీ, పాఠశాలలు పనిచేయడానికి నూతన కమిషనరేట్ ఏర్పాటు చేసి ఈరోజు హైటెక్ సిటీ దగ్గరనే 5 ఎకరాలల్లో 100 కోట్ల పైగా పెట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ని ఈరోజు కడుతున్న మంచి కమిషనర్ను మీకు ఇచ్చిన, మంచిగా పని చేయించుకోరు. మా గాంధీ గతంలో ఊకే సతాయిస్తాడు నన్ను, అన్నా నీళ్ళు వస్తలేవు, మోరి పోతలేదు, రోడ్ అయితే లేదు, ఇదైతే లేదు, అదైతే లేదని. కార్పొరేషన్ చేసి కొత్త కమిషనర్ ఇచ్చినాక గాంధీ నా జోలికే వస్తలేడు. ఏదైనా ఉంటే అక్కడనే పని చేయించుకుంటాడు, మంచి జరుగుతుంది. అట్లనే మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22A పడి ఉంటే, మీరు కొనుక్కున్న భూమి ఏడికి పోదు, 1 ఇంచు కూడా ఏదికి పోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22A ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారు. అందుకే బై నెంబర్లు ఇచ్చి కేసున్న 2 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటే, కోర్టు ఆదేశాలు ఉంటే, ప్రభుత్వ భూమి ఉంటే వాటిని పక్కన పెట్టి మిగతాయి మీరు కొనుక్కున్న భూములు, మీరు కట్టుకున్న ఇండ్ల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 100% మీకు మంచి జరిగేటట్టు చేస్తా. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతమంది కోట్లు పెట్టి సోషల్ మీడియాలో పెడుతురు. నిజం పెడితే మంచిదే, ఎవడన్నా నమ్ముతాడు. అబద్ధాలు పెడితే అవలగాడు అనుకుంటారు. ఈ అబద్ధాల సంఘాలకు ఈరోజు అసోసియేషన్లు పెట్టుకొని కోట్లు ఖర్చు పెట్టి కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తారు. మీరు కూర్చొని ఆలోచన చేయండి. 10 ఏళ్ళు ఆసారు ఏం చేసిండు, 2 ఏళ్ళు మీ తమ్ముడు ఏం చేసిండో మీరు లెక్కేయండి. ఆయన ఇచ్చింది ఏదన్నా ఆపినా, ఆయన ఇచ్చింది ఏదన్నా గుంజుకున్నానా, ఆయన ఏదన్నా సంపాదించాడో పెడితే నేను తీసుకుపోయాను నన్ను తాకట్టు పెట్టినా, ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నీ మోసుకుంటూనే ఆయన ఇచ్చిన 8,11,000 కోట్ల రూపాయలు అప్పులు, అసలు మిత్తి ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు, సంవత్సరం తిరిగితే 75,000-80,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నా తల తాకట్టు పెట్టి నడువు వంగిపోయిన అప్పు కడితేనే రూపాయి కూడబెట్టి ఇన్ని మంచి పనులు చేస్తున్నా. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న సంకల్పం ఉంది. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి రోజుకు 18 గంటలు పనిచేసే శక్తి దేవుడు నాకు ఇచ్చిండు.